సార్ ఆరోగ్యశ్రీ పైన చాలా వరకు విమర్శలు చాలా వరకు వింటా ఉన్నాం మనం. ఆన్లైన్ ఆఫ్లైన్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం? అసలు ఆరోగ్యశ్రీలో ఏం జరుగుతూ ఉంది సార్? ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్కి రీసెంట్గా వాళ్ళు ఒకసారి రోడ్లెక్కి మరి యాజమాన్యము వాళ్ళకున్న బకాయిలు క్లియర్ చేయమని రోడ్ ఎక్కారు. అప్పటికే 3,000 కోట్లు ఉంటాయి. సో ఇప్పటికి నాకు తెలిసి 3,500 కోట్ల వరకు బకాయిలు పెరిగిపోయి ఉంటాయి. సో వీటి కారణంగా ఏమవుతుంది అంటే ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎవరైనా ఆరోగ్యశ్రీ కోసం వైద్యం కోసం వస్తే ముందు డబ్బు కట్టి చేపించుకోండి, కావాలంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోండి, మాకు బిల్లులు పెండింగ్ ఉండటం వల్ల మేము చేయలేకపోతున్నామని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు కొన్ని హాస్పిటల్ వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది అంటే పేదలు వీళ్ళు మళ్ళీ అధిక వడ్డీలకి డబ్బులు తెచ్చుకొని, అంటే ఎమర్జెన్సీ కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అధిక వడ్డీకి డబ్బులు తెచ్చుకొని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఏం చేస్తున్నారు అంటే దీన్ని జాప్యం చేయటం వల్ల డెఫినెట్లీ ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ కోసం వచ్చాడు అంటే ఎమర్జెన్సీ లేకుండా ఎవరు రాడు కదా, మోస్ట్లీ ఎవరు రారు. సో అది దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి అంటే తంబు పడట్లేదు అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. అది టెక్నికల్గా దాన్ని యాక్సెస్లో పెట్టకపోవటము, యాప్ని వెనక ఆఫ్ చేసి పెట్టడం కానివ్వండి, ఒక రోజు ప్రయత్నించిన తర్వాత కూడా తంబు యాక్సెస్ అవ్వట్లేదు అనే కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. తంబు అంటే ఏదో ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ ఒకటి కాదండి, మీరు 10 వేళల్లో ఏ ఒక్క వేలు యాక్సెస్ దొరికినా కూడా యాక్సెస్ ఉంటుంది, అది యాక్సెస్ లేదు. ఇంతకుముందు ఐరిస్ అంటారు సార్. సరే ఇది పడకపోతే ఐరిస్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చెబుతున్నారు కొన్ని హాస్పిటల్ వాళ్ళు, మా దగ్గర అసలు ఐరిస్ లేదు, ఇప్పుడు ఆ మిషన్ తేవాలి, మిషన్ తెచ్చినా కూడా కొని అది రావడానికి 1 డే పడుతుంది, సో లేట్ అయిపోయితేమో ముందు డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించుకోండి. అంటే ఈ డబ్బులు తర్వాత రీఎంబర్స్ చేసుకోవచ్చా? లేదు కదా సార్, వాళ్ళు మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి. ఆరోగ్యశ్రీలో మీరు డబ్బులు కట్టి చేయించుకున్న తర్వాత దాన్ని ఆరోగ్యశ్రీకి ట్రస్ట్కి పంపినంత మాత్రాన క్లెయిమ్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. దాన్ని మీరు ఆ బిల్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి లెటర్ రాపించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకుంటే అది శాంక్షన్ అయితే వస్తాయి అనమాట. అది గ్యారంటీ ఏమి ఉండదు, అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో అలాంటి పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి. దీంట్లో వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి? బకాయిలు పెరిగిపోవడం. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్లో ఎవరికైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళకి క్లియర్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే ఇది మళ్ళీ చేసి ఇంకా పెరుగుతూ తప్పితే ఎందుకు, మనకి రెవెన్యూ డైరెక్ట్గా వచ్చే మార్గాలు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. దానికోసం ఏంటంటే ఇంటెన్షనల్లీ డిలే చేస్తున్నారు. ఒకటి, మాకు బిల్లులు రావట్లేదు కాబట్టి డబ్బులు పెట్టి చేయించుకోండి, లేదు బయోమెట్రిక్ ఇష్యూస్ ఉన్నాయని డిలే చేయటం. 3, ఐరిస్ మిషన్ అసలు మా దగ్గర లేదు, ఇంకొక రోజు తర్వాత కానీ రాదు అనే విధంగా డిలే చేయటం. ఇన్ని రకాలుగా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం ఏంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనేటప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉండే ఆరోగ్య మిత్ర వాళ్ళే కదా యాక్సెస్ చేసేది. మీకు బయోమెట్రిక్ యాక్సెస్ ఎవరు తీసుకుంటున్నారు? ఐరిస్ ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఆరోగ్య మిత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు కూడా వీళ్ళతో లింక్డే కదా. సో ఎట్లా అయిపోయిందంటే ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని డిలే చేస్తే ఆ పేద ప్రజలు ఎమర్జెన్సీలో వచ్చిన వైద్యం కోసం ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళు ఏం చేయాలో కోల్పోని సిచ్యువేషన్లో అప్పులు చేసైనా వాళ్ళ వరకు వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి అనే దుర్మార్గమైన స్థాయికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఫైనల్ సొల్యూషన్ ఎక్కడ రాబోతుంది, ఏమో జరగబోతుంది అంటే ఫైనల్ సొల్యూషన్ కంటే ముందు సార్ ఈ ఇంటెన్షనల్ డిలే ఇంకా ఉంది, ఇక్కడ అయిపోలే, ఇంకొంచెం చెప్తానండి. ఒక్కసారి అప్లై చేశారు కదా వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర వాళ్ళు ఆ థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ తీసుకొని అప్లికేషన్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫైయర్ అనేవాళ్ళు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వెరిఫై చేసి వెరిఫైడ్ అని అప్డేట్ చేస్తారు, అంత క్లియర్గా ఉందని. రావచ్చు సార్ అది హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. తర్వాత ఒక డాక్టర్ చూసి దాన్ని అప్రూవ్ చేస్తాడు. అప్పుడు ఏమొస్తుంది? వెరిఫైడ్ అండ్ అప్రూవల్ పెండింగ్ ఫర్ ఫైనల్ అప్రూవల్ అని వస్తుంది. అంటే ఒక వెరిఫైర్ చెక్ చేయాలి డాక్యుమెంట్స్ అన్ని ఉండయా లేదా, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అన్ని అప్లోడ్ చేశారా లేదా అన్ని చూసుకుంటారు. నెక్స్ట్ 2 డాక్టర్లు అప్రూవ్ చేయాలి. ఇదంతా కూడా హార్డ్లీ 3 అవర్స్లో చేయొచ్చు. ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో? 2 రోజుల నుంచి 3 రోజులు పడుతుంది. అంటే కేసులు ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే కావాలని ఆపటం వల్ల సార్?
కేసులు ఎక్కువ ఉన్నా కూడా వైద్యం విషయంలో, ఎమర్జెన్సీ వైద్యం విషయంలో Hmm. మీరు కావాలంటే స్టాఫ్ని పెంచాలి, 24/7 రన్ చేయాలి కదా. దీన్నంతా అది ఏ ఉద్దేశంతో జరుగుతుందో పక్కన పెడితే, ఆరోగ్యశ్రీ వైద్యం కోసం ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళిన ప్రజలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా ప్రభుత్వం చేస్తుంది అనే భావనకైతే వచ్చేసారు. ఓ అది సార్, చాలా బ్యాడ్ కదా సార్. అంటే ఎలా ఉంటుందంటే, పేదల వైద్యం పట్ల ప్రభుత్వానికి ఎందుకు ఈ వివక్ష అనే స్థాయికి అవును. ప్రజలు వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు. కానీ గతంలో ఎట్లా ఉండేది సార్? గతంలో ఉంటే ఇలాంటి ఇంకా ఎక్కువగా చూపించేవాడు కదా. అసలు వాళ్ళ చేతిలో మీడియా అంత బలం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని అసలు ఆరోగ్యశ్రీ నడుస్తున్నప్పుడే నడవట్లేదు అనగలరు. అలాంటిది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే అసలు మూతపడింది అనే విధంగా వాడు ప్రమోట్ చేయగలిగేవాడు. సో అప్పట్లో అంత దారుణంగా అయితే ఏం లేదు, దారుణం కాదు అసలు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. మోరోవర్ ఏంటంటే, మీరు కానీ నోటీస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చింది రెండింటికి. ఒకటి విద్య, రెండు వైద్యం. సో ఆ రెండింటి విషయాల్లో ఒకవేళ అప్పు అవుతుందా లేదు, రెవెన్యూ ఉందా లేదా అని పక్కన పెట్టి ఆ రెండింటికి లోటు అయితే ఎక్కడ చేయలేదు అతను. సో కంపారిజన్ అనేది మనం చేయలేము. అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని గతంలో అని అసలు మనం కంపారిజన్ చేయలేము. ఎందుకు చేయలేమంటే, జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన రెండిట్లో ఒకటైన వైద్యం దగ్గర ఇలా. ఇంకోటి ఏంటి, అది ఆ పథకం కూడా వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చింది. అసలు వైఎస్ కుటుంబానికి బ్రాండింగ్ తెచ్చిన ఒక పథకము. ప్రతి ఇంట్లోనూ ఈరోజు మా గుండె ఆడుతుంది అనే స్థాయిలో కొంతమంది పూజించే స్థాయికి తీసుకెళ్ళిన పథకం. సో దాన్ని ఆ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిద్ది అని ఎవరు ఊహించరు కూడా. అయితే ఇక్కడ కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక పేదవాడి వైద్యంలో ఆరోగ్యశ్రీ అంటే ఇది ఒక రన్నింగ్లో ఉన్న పథకం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయిన పథకాన్ని తర్వాత తెలంగాణలో సైతం కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో పొగిడిన పథకం. మేము అదే పేరుతో కంటిన్యూ చేస్తాము ఆరోగ్యశ్రీ అని. ఇప్పుడు తెలంగాణలో ఆరోగ్యశ్రీ పేరు ఉంది, ఆంధ్రాలో పేరు మారిపోయింది సార్, ఆరోగ్యమిత్ర అని. అది పక్కన పెడితే ఈ రెండు రాష్ట్రాలను చూసి దేశమే ఇన్స్పైర్ అయ్యి దేశంలో చాలా చోట్ల ఇప్పుడు ఇలాంటి వైద్యం నడుస్తుంది, ప్రభుత్వ వైద్యం. అలాంటి 108 స్కీమ్ చాలా వరకు అన్ని స్టేట్స్లో అదే నేను అంటుంది. అంటే అంత ప్రతిష్టాత్మకమైన పథకం, ప్రజలకు మేలు జరుగుతున్న పథకం, ప్రజలకు మంచి చేస్తున్న పథకం, అలాంటి పథకాన్ని కూడా నిర్వహించలేని స్థాయిలో ప్రభుత్వాలు ఉండటం అనేది మంచి పద్ధతి అయితే కాదు. ఈ మొత్తం కూడా చూడండి, 15 నెలల పాలన తర్వాత 3,000 కోట్లు బకాయిలు అంటే, ఒక యోగా డేకి మీరు 300 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ రోజున చూసుకోండి, ఇప్పుడు రేపు ఎల్లుండి వస్తే ఎంత ఖర్చు అయిందని పుట్టపర్తిలో ప్రోగ్రామ్కి. సో నేనేమి ఈ ప్రోగ్రామ్స్ చెయ్యొద్దు అని మేము చెప్పం సార్. అంటే ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు పేదల వైద్యం విషయంలో అదే అమౌంట్ ఇక్కడ ఖర్చు పెడితే వాళ్ళకి 1-2 ఇన్స్టాల్మెంట్లు వెళ్తే ప్రైవేటు వైద్యశాలలు అయితే ఈ విధంగా చేయవు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మొన్న ఎక్కడ చూస్తే సీట్లు కూడా తగ్గించినట్టు ఈవెన్ పులివెందులకైతే కంప్లీట్ క్యాన్సిల్ లాగా వద్దు అని ఏదో సంథింగ్ డిస్కషన్ అయింది కదా, లెటర్ రాయటం అయితే జరిగి నేను చూపించారు కూడా. లేటెస్ట్గా మళ్ళీ వసతులు పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడం, అంటే గత ప్రభుత్వం ఎక్కడైతే ఆగిపోయిందో డెవలప్మెంట్ అక్కడే ఆగిపోవడం. పాడేరు మెడికల్ కాలేజీ ఇప్పుడు రావాల్సిన సీట్లు రాకపోవడం జరిగింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటాన్ని సమర్థించుకుంటూ ప్రైవేటైజేషన్ వల్లనే డెవలప్మెంట్ వస్తుందని చెప్పుకుంటున్నా. అంటే గవర్నమెంట్ మీద బడ్డెన్ పడకుండా వాటి యొక్క డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది, సో వైద్యం ఈజీ అయిపోయింది అని చెప్పుకునే ప్రస్తుత ప్రభుత్వం అమలులో ఉన్న పథకాన్ని అమలు చేయలేకపోతున్నారు. రేపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే, ప్రస్తుతం కంప్లీట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉన్నదాన్నే నడపలేని వారు రేపు అక్కడ ఫ్రీ వైద్యం పేదలకు దక్కిద్దంటే నమ్మగలమా సార్? సో ఒక పక్క మెడికల్ సీట్లు తగ్గిపోతున్నాయి, రెండో పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీని నీరు గారుస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా అప్రూవల్ ఇవ్వడానికి 2-3 రోజులు సమయం తీసుకుంటున్నారు. వీటన్నిటి వెనక చూసుకుంటే 1,00,000 కోట్లతో అమరావతి కడతానంటారు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి అంటారు. ఏమంటే సిఐఏ సదస్సులో కొన్ని లక్షల కోట్లు, అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసింది కాబట్టి అంతకు మించి మన నెంబర్ ఉండాలని ప్రయత్నంలా కనపడుతుందే కానీ, కేవలం 300-500 కోట్ల బకాయిలు రిలీజ్ చేసినా కూడా ప్రైవేటు ఆసుపత్రుల వాడు ఆరోగ్యశ్రీ ఇంత దారుణంగా వ్యవహరించరు, ఈ విధంగా పేద ప్రజలతో వ్యవహరించరు అని తెలిసి కూడా ఇంత చిన్న అమౌంట్లు క్లియర్ చేయడానికి బాధండి సార్ వాడు.